శ్రీ గురుభ్యో నమః. పాండవులు మాయాజోదంలో ఓడినప్పుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. పాండవులు ఒకసారి ఆకలి దప్పులతో అలమటిస్తూ కాశీ ప్రాంతానికి చేరుకున్నారంట. ఆ సమయంలో ధర్మరాజు కాశీలోని సూర్య భగవానుడిని ఉపాసించి ఆ స్వామి నుంచి అక్షయ పాత్ర వరంగా పొందినట్లు స్కంద పురాణంలో మనకి తెలుస్తోంది. స్మరించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే కాశీపట్నంలో ఎన్నో విశేషాలు. జీవితంలో ఒక్కసారైనా కాశీక్షేత్రాన్ని దర్శించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అతి ప్రాచీన దేవాలయాలకు నిలయమైన కాశీలో 12 సూర్య దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కో పేరుతో సూర్యుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో ద్రౌపద్యాదిత్యుడిగా సూర్యభగవానుడు పూజలు అందుకునే ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ద్రౌపద్యాదిత్యుడిగా సూర్యభగవానుడు కాశీలోని 12 సూర్య దేవాలయాల్లో ఒకదానిలో ద్రౌపద్యాదిత్యుని ఆలయం వెనక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. స్కాంద పురాణంలోని కాశీఖండం ప్రకారం ఇక్కడ ద్రౌపది సూర్య భగవానుని ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. పూర్వం పాండవులు మాయాజోదంలో ఓడినప్పుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అరణ్యవాస సమయంలో పాండవులు ఒకసారి ఆకలి దప్పులతో అలమటిస్తూ కాశీ ప్రాంతానికి చేరుకున్నారంట. ఆ సమయంలో ఏమి చేయాలో దిక్కుతోచని ద్రౌపది ఆహార ప్రదాత ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడి మూర్తిని ప్రతిష్ఠించి పూజించడం వలన పాండవులకు ఆకలి దప్పుల నుంచి విముక్తి లభించిందని అంటారు. ద్రౌపది ప్రతిష్ఠించి పూజించిన కారణంగానే ఇక్కడ సూర్యభగవానుడు ద్రౌపద్యాదిత్యుడిగా పూజలు అందుకుంటున్నాడు. పాండవ అగ్రజుడు ధర్మరాజు ద్రౌపద్యాదిత్యుడినే ఉపాసించి ఆ స్వామి నుంచి అక్షయపాత్ర వరంగా పొందినట్లు స్కాంద పురాణంలోని కాశీఖండం ద్వారా మనకి తెలుస్తోంది. కాశీలోని ద్రౌపద్యాదిత్యుని దర్శించి పూజిస్తే జీవితంలో ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ద్రౌపద్యాదిత్యుని దర్శిద్దాం.